నమస్తే, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్ ప్రోగ్రామ్ టార్గెట్ కెరీర్స్. సో మొత్తానికి ఈ శనివారం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తోంది. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని ఐ న్యూస్ ఈరోజు ప్రజలకు అట్ ది సేమ్ టైం మరీ ముఖ్యంగా యువతకు, చదువుకున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎవ్రీ సాటర్డే ఐ న్యూస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం. ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నాం, ఏ సబ్జెక్టు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ ఐటీ రిక్రూట్మెంట్లో 45% పైగా పెరిగినటువంటి విషయం కూడా తెలిసిందే. ఐ న్యూస్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అట్ ది సేమ్ టైం ఏఐకి సంబంధించి ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చాలా అంశాలు కూడా ఐ న్యూస్ మీతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. సో ఈ సాటర్డే ఐటీలో ప్రాధాన్యం పెరిగిన తర్వాత సైబర్ సెక్యూరిటీ నిజానికి పెను సవాల్గా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఎంతో నైపుణ్యం కావాలి, అది నేర్చుకోవడానికి కూడా చాలా మేధస్సు అవసరం. సైబర్ సెక్యూరిటీతో ఉన్నటువంటి లాభం ఏంటి, దాంతో ఉన్నటువంటి నష్టం ఏంటి? హ్యాకింగ్ మనందరికీ తెలుసు, బట్ హ్యాకింగ్ వేరు, ఎథికల్ హ్యాకింగ్ వేరు. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం ఎట్లా ఉంటుంది, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకవేళ చాలామంది మనం చూస్తూనే ఉంటాం, హ్యాకింగ్ బారిన పడ్డ వాళ్ళు చాలామంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, సైబర్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్స్ వస్తాయి? సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోతోంది. సో వీటిని అరికట్టాలంటే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అవి నేర్చుకోవడం ఎట్లా? సైబర్ సెక్యూరిటీ శిక్షణ తీసుకోవడానికి కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి? వీటికి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? అసలు సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం ఎట్లా? ఎవరిని అడిగితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఎవరి దగ్గర నుంచి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలంటే ఏమేం కావాలి? ఈ రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో ఎప్పటికప్పుడు ప్రతి సాటర్డే ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని ఐ న్యూస్ కండక్ట్ చేస్తోంది. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ప్రముఖంగా తెలుసు. సో ఈరోజు సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడానికి ఐ న్యూస్ ఒక కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం. దీంట్లో మనకు హరికృష్ణ గారు, సిఇఓ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. హరికృష్ణ గారు, యాక్చువల్లీ వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ సాటర్డే యువతకి ఉపయోగపడే విధంగా ఒక కెరీర్ ఆపర్చునిటీస్ చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఐ న్యూస్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో చాలా రెస్పాన్స్ వస్తుంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఒక సిఇఓస్ ఇట్లా మా కార్యక్రమంలో జాయిన్ అయినందుకు వీఆర్ హానర్ ఫర్ దట్. అండ్ హరికృష్ణ గారు, ప్రధానంగా వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలంటే అసలు ఏం తెలుసుకోవచ్చు? వాట్ ఈస్ ద సైబర్ సెక్యూరిటీ? సో బేసికల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇండివిజువల్గా ఎవరైనా వ్యక్తి కావచ్చు, మనము ఏదైనా నెట్వర్క్ కానీ, మొబైల్ కానీ, లేకపోతే ఒక సిస్టమ్ కానీ ఏమి యూస్ చేసినా ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ కానీ ప్రాసెస్ కానీ చేస్తాం. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోన్ నంబర్ కానీ, ఈమెయిల్, లేదా ఫినాన్షియల్ డీటెయిల్స్ అనుకోండి, బ్యాంక్ అకౌంట్ నంబర్, లాగిన్ డీటెయిల్స్, పిన్ నంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనము ఎక్కడ స్టోర్ చేస్తాం? మొబైల్లో కానీ, సర్వర్లో కానీ, లేకపోతే సిస్టంలో కానీ స్టోర్ కానీ ప్రాసెస్ కానీ చేస్తాం. ఇలాగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. టాప్ సీక్రెట్ అంటే ఒక కంపెనీకి సంబంధించినది ఉండొచ్చు, లేదంటే డిఫెన్స్ సంబంధించినది ఉండొచ్చు, గవర్నమెంట్ సంబంధించినది ఉండొచ్చు. ఈవెన్ ఇవి టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా సెక్యూర్గా స్టోరేజ్ చేయాలి, సెక్యూర్గా ప్రాసెస్ చేయాలి. సో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎనీథింగ్ దట్ రివాల్వ్స్ విత్ కంప్యూటర్స్, డేటా, నెట్వర్క్ అనేది సైబర్ సెక్యూరిటీ అంటారు. అంటే సైబర్ సెక్యూరిటీ ఇది వినడానికి నిజానికి చాలామంది అసలు సైబర్ బారిన పడ్డ వాళ్ళు ఉంటారు, చాలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ వీటి గురించి ఎట్లా మనం బయటపడాలి, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్స్ ప్రస్తుతాన్ని నడుస్తూ ఉంటాయి. అసలు ఈ సైబర్ సెక్యూరిటీలో మరి ముఖ్యంగా హ్యాకింగ్ అనేది మనం చూస్తూనే ఉంటాం. చాలామంది రకరకాల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాక్ చేసినటువంటి క్రమంలో కొంత నష్టపోతూ ఉంటారు. సో వీటిని ఎట్లా పూరించాలి, వీటిని ఎట్లా మళ్ళీ రికవర్ చేసుకోవాలి అనేది కూడా ప్రధానంగా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? సో బేసికల్గా ఎథికల్ హ్యాకింగ్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక కంపెనీ డేటా ప్రొటెక్ట్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ ని తీసుకుంటారు. ఎథికల్ హ్యాకర్స్ అంటే అది లీగల్ ప్రాసెస్ అన్నమాట. అది కాకుండా నార్మల్ హ్యాకింగ్ అంటే రియల్ హ్యాకింగ్ అంటే
వీళ్ళు ఎలాగంటే ఒక మొబైల్ కానీ లేకపోతే ఒక సర్వర్ కానీ హ్యాక్ చేసినప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఇల్లీగల్ ప్రాసెస్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి రియల్ హ్యాకింగ్, బ్లాక్ హ్యాట్స్ అంటారు దాన్ని, రియల్ హ్యాకింగ్ చేసే వాళ్ళని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ హ్యాట్స్. వైట్స్ అంటే సెక్యూరిటీ ఇంజనీర్స్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్, సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, వీళ్ళంతా వైట్ హ్యాట్స్ కింద వస్తారు. ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఏమంటే ఒకరు కంపెనీని ప్రొటెక్ట్ చేసేకి వాళ్ళ స్కిల్ యూస్ చేస్తారు, ఇంకొకరు డ్యామేజ్ చేయడానికి యూస్ సో చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇంకా ఎథికల్ అండ్ ఎథికల్, నాన్ ఎథికల్. సో ఈ రెండింటిని మనం ఇట్లా ఎస్ డివైడ్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ లాగా. ఎస్ బ్లాక్ అండ్ వైట్. వైట్ అంటే సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వస్తారు. ఎస్. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ ఆర్ బ్లాక్ హ్యాట్స్ అంటే వీళ్ళు రియల్ హ్యాకర్స్ అన్నమాట. మీ యొక్క బయట మీరు ఏమేమైతే ఈ హ్యాకింగ్ యాక్టివిటీస్, ఇన్సిడెంట్స్ చూస్తుంటారో ఇవన్నీ బ్లాక్ హ్యాట్స్ చేస్తారు. బట్ హరికృష్ణ గారు, చాలా మందికి హ్యాకింగ్ నేర్చుకోవాలి అన్నది ఒక కోరిక ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి, దీంట్లో భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఒక కోరికతో ఉంటారు. అసలు ఇది నేర్చుకోవాలంటే ఎట్లా? జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలంటే అమీర్పేట్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ, లేదంటే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, కోల్కతా లాంటి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి. కమింగ్ టు మన తెలుగు ప్రజలు కానీ, బీటెక్ అయిపోయినటువంటి పిల్లలు కానీ ఇట్లాంటి కోర్స్ నేర్చుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి కోర్సుకు సంబంధించినటువంటి రూట్స్ ఏముంటాయి? ఎట్లా వెతుక్కోవాలి? సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కంపెనీకి ఎప్పుడైనా అవసరం. ఇది అంటే ఒక ఒక బ్యాంక్ ఉంటుంది, లేదంటే ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్, లేదంటే ఒక హెల్త్ కేర్ హాస్పిటల్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండొచ్చు. వాళ్ళకి బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఎలాగా ఉన్నా సెక్యూరిటీ అయితే అవసరం. సో బిజినెస్ బాగా ఉంది అంటే ఎక్కువ మంది ఇంజనీర్స్ ని రిక్రూట్ చేస్తారు, బాగలేదంటే తక్కువగా ఉంటుంది. బట్ సెక్యూరిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. రష్యన్ ఉన్ని లేకపోని, బిజినెస్ ఉన్ని లేకపోని, సెక్యూరిటీ ఇంజనీర్స్, ఎథికల్ హ్యాకర్స్ అనేది కంపల్సరీగా కావాలా. దట్ ఈస్ డిమాండ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కావాలంటే ఎలాగా అంటే గ్రాడ్యుయేషన్ ఏమైనా ఉండొచ్చు, బీటెక్ ఓకే. కావచ్చు, డిగ్రీ కావచ్చు, బిఎస్సి ఆర్ ఆర్ట్స్, ఈవెన్ నాన్ టెక్నికల్ అయినా ఉండొచ్చు. వాళ్ళు నేర్చుకోవాలనే ఆ, తపన ఉంటే ఎలా చేయొచ్చు అంటే కొద్దిగా సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ అంటారు. ఓకే. డైరెక్ట్ గా మనం వచ్చేసి సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ అంతా నేర్చుకోవాలనేది కుదరదు. ఇందులో ఎలాగంటే కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలా, వెబ్సైట్స్ గురించి, బేసిక్స్ ఆఫ్ వెబ్ టెక్నాలజీస్ గురించి నేర్చుకోవాలి, తర్వాత లినక్స్ గురించి నేర్చుకోవాలా, డేటాబేస్ క్వైరీస్ అంటారు, డేటాబేస్ సర్వర్ గురించి. ఇలాగా బేసిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ నేర్చుకున్నాక తర్వాత మనం హ్యాకింగ్ గురించి నేర్చుకుంటాం. సో ద టైం ఫ్రేమ్ అంటే బీటెక్ అయిపోయినా ఇమ్మీడియట్ అయినా నేర్చుకోవచ్చు, సో మీరు లేదంటే మీరు చదువుకునేంత చెప్తున్నట్టు టైంలో హరికృష్ణ కూడా గారు, మీరు నేర్చుకోవచ్చు. చెప్తున్నట్టు ఇక్కడి దాకా రావాలి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, అది ఒక ఫస్ట్ క్లిక్ పడాలంటే చాలా గ్రౌండ్ వర్క్, హార్డ్ వర్క్ చేసి ఉండాలి. కంప్యూటర్స్ గురించి తెలిసి ఉండాలి, లినక్స్ అన్నట్టు మీరు అన్నట్టు ఒక ఓఎస్ గురించి తెలిసి ఉండాలి, కొంత డేటాబేస్ తెలిసి ఉండాలి. ఎంత టైం పట్టొచ్చు ఒక బీటెక్ అయిపోయినటువంటి స్టూడెంట్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి? 2 to 3 months పడుతుంది శ్రీకాంత్. ఓకే. వీళ్ళు 2 months లో ఒక ఫస్ట్ 2 weeks బేసిక్స్ గురించి తెలుసుకుంటే నెక్స్ట్ ఒక 6 to 7 weeks వాళ్ళు ఈ ఎథికల్ హ్యాకింగ్ ఎలా చేస్తారు, అది ఒక వెబ్సైట్ కి ఎలా చేస్తాము, మొబైల్ కి అయితే ఎలా చేస్తాము, తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. క్లౌడ్ అని వింటా ఉంటాం ఇప్పుడు, ఎస్, అవును అవును, ఏడబ్ల్యూఎస్ ఎస్, అంట, అవును. అజూర్ అంట. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వస్తారు. సార్, నేర్చుకున్న తర్వాత హరికృష్ణ గారు, నేర్చుకోవడం వేరు, నేర్చుకున్న తర్వాత దీన్ని మిస్యూజ్ కాకుండా చూడడం వేరు. సో నేర్చుకునే క్రమంలో ఏమైనా ఎథికల్ హ్యాకింగ్ కాబట్టి ఎథిక్స్ ఏమైనా నేర్పిస్తారా? ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఇక్కడ నుంచే వస్తూ ఉంటాయి. బట్ ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నేర్చుకునేటువంటి క్రమంలో? జనరల్ గా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు, ఈ నేర్చుకోవడం వల్ల మనము కస్టమర్స్ కి, సొసైటీకి యూస్ఫుల్ కావాలి, మిస్యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కరాటే నేర్చుకున్నారంటే అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకోవాలా, మనం వేరే వాళ్ళ పైన రివెంజ్ అటాక్ కోసం చేయడానికి కాదు. నేర్చుకోకూడదు. అవును. సేమ్ థింగ్ ఇక్కడ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారంటే ఒక కంపెనీనో, లేకపోతే ఒక బ్యాంక్ నో, ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేయడం కోసం మేము నేర్పిస్తాం. నేర్చుకుంటారు మాక్సిమం ఎవరైనా, కానీ మేము క్లాస్లో చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తాం. డ్యూ టు సమ్ ఆర్ అదర్ రీజన్ ఒక 5 to 10% ఏం చేస్తారంటే నేర్చుకున్న తర్వాత
కొద్దిగా దే యూటిలైజ్ దేర్ స్కిల్స్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఇలా కూడా ఉంటారు 5%. వాళ్ళని గ్రే బాక్స్ అంటారు, గ్రే బాక్స్ హ్యాకర్స్ అంటారు. ఎలాగంటే బయటకి వైట్ హ్యాట్ లాగా కనపడి వస్తారు అంతే, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు. మరి ఇంటికి వెళ్ళాక ఈ బ్యాంకింగ్ వెబ్సైట్స్ కి చూడము, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ మొబైల్ ని హ్యాక్ చేయడం ఇలాగా ఉంటారు. తెలియకోకుండా చేస్తూ ఉంటారు. వీళ్ళని గ్రే హ్యాట్స్ అంటారు అన్నమాట. బట్ హరికృష్ణ గారు, అంటే నేర్చుకునే వాళ్ళు హ్యాకింగ్ నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్న తర్వాత అది ఎథికల్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగా లేదంటే నాన్ ఎథికల్ హ్యాకింగా అనేది చేసే పనిని బట్టి ఉంటా ఉంటుంది. బట్ అంటే ఎంతమంది జాబ్స్ కోసం నేర్చుకుంటారు, దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది, మాకు ఈ డిపార్ట్మెంట్ నేర్చుకుంటే మాకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎంతమంది నేర్చుకుంటారు, లేదు ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇందాక మీరు చెప్పినట్టు, సో అట్లాంటి ఉద్దేశంతో ఎంతమంది వస్తారు మీ అనాలిసిస్ ప్రకారం? జనరల్ గా మనము ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ సర్టిఫికేషన్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మేము ఎథికల్ హ్యాకర్స్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తాం. వి టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ మెయిన్లీ మెంట్ ఫర్ సెక్యూరింగ్ ద ఎన్విరాన్మెంట్, సెక్యూరింగ్ ద సర్వర్స్ అండ్ డేటా. జనరల్ గా చాలా మంది సాఫ్ట్వేర్ లో వర్క్ చేయడానికే నేర్చుకుంటారు. కొంతమంది ఎలాగంటే ప్యాషన్. సో వాళ్ళు రఫీ గారు, ఎలాగంటే మన హరికృష్ణ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. సమ్ డౌట్స్ ఉన్నాయంట. రఫీ గారు ఎమిగనూరు నుంచి మాట్లాడుతున్నారు. రఫీ గారు, చెప్పండి. రఫీ గారు, మీకున్నటువంటి సందేహం ఏంటి? సైబర్ సెక్యూరిటీ గురించి, హ్యాకింగ్స్, ఎథికల్ హ్యాకింగ్స్ గురించి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? హరికృష్ణ గారు ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు. చెప్పండి రఫీ గారు, చెప్పండి. హలో రఫీ గారు, వినిపిస్తోంది. మీకున్నటువంటి డౌట్ ఏంటో అడగండి. సార్, రఫీ గారు అడగండి, మీకున్నటువంటి డౌట్ ఏంటి? సార్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏం సార్ ఇంతకీ? సైబర్ సెక్యూరిటీ అంటే మనము కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, ఈ సెన్సిటివ్ డేటాను కానీ ప్రొటెక్ట్ చేయడం. అటాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ నుంచి మన సెన్సిటివ్ డేటాని, కంప్యూటర్స్ని, సర్వర్స్ని ప్రొటెక్ట్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఇట్స్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సాఫ్ట్వేర్స్, నెట్వర్క్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ డేటా. దీన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. యాక్చువల్గా హరికృష్ణ గారు, రఫీ హీజ్ ఎ 10th క్లాస్ స్టూడెంట్. సో ఆయన నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కాల్ చేసి వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పి అడగడం జరిగింది. రఫీ, యాక్చువల్ సైబర్ సెక్యూరిటీ అంటే మనకున్నటువంటి ఫోన్లో కానీ, లేదంటే మన సిస్టమ్ కంప్యూటర్లో కానీ, లేదంటే మీ ఉన్నటువంటి ఏదైతే మన సెక్టార్ చుట్టూ ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో కానీ మన డేటాను ఇంకొకరు దొంగిలించకుండా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. సో హ్యాక్ అవ్వకుండా, దొంగిలించకుండా కాపాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఎథికల్ హ్యాకర్స్ అంటారు. సెక్యూరిటీ, దట్ ఈస్ కాల్డ్ సైబర్ సెక్యూరిటీ. సో సిస్టమ్స్కి సెక్యూరిటీ ఇచ్చే విధానం సైబర్ సెక్యూరిటీ, సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ రఫీ, థ్యాంక్ యూ సో మచ్. హరికృష్ణ గారు, ఇందాక మీరు చెప్తున్నారు, సో దీంట్లో ముందే మీరు ఎథికల్ హ్యాకర్స్ని గుర్తిస్తామని చెప్తున్నారు. బట్ హౌ ఇట్స్ పాసిబుల్? ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటామనే వస్తారు, బట్ హౌ, మీరు ఎట్లా వీళ్ళని గుర్తిస్తారు? జనరల్ గా వాళ్ళు ఆల్రెడీ బీటెక్ చేస్తుంటే కొద్దిగా బేసిక్స్ తెలుసుంటాయి. అంటే సైబర్ సెక్యూరిటీ గురించి కాదు, దానికి కావాల్సిన బేసిక్స్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత వెబ్ టెక్నాలజీస్, ఈ బేసిక్స్ తో వస్తారు బీటెక్ చేసిన వాళ్ళు అయితే. అయినా కూడా మేము ఒకసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసినామంటే జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ముందు ఏం నేర్చుకోకపోని ఒక 2 weeks 3 weeks వీళ్ళకి బేసిక్స్ అన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుంటే డైరెక్ట్ గా హ్యాకింగ్ టూల్స్ నేర్చుకున్నారంటే వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఏముండదు. సో ఎక్కడైనా కానీ ట్రైనింగ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ యాజ్ ఎ ప్రీ రిక్వెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ అంటారు దాన్ని. అంటే ఒక డేటాబేస్ గురించి నేర్చుకోవడం, ఒక సర్వర్ గురించి నేర్చుకోవడం, వెబ్ టెక్నాలజీస్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇది నేర్చుకోవాలా. ఇవన్నీ ఒక ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకున్నాక, ఒక టెక్నాలజీ గురించి నేర్చుకున్నాక తర్వాత హ్యాకింగ్ టూల్స్ చాలా వస్తాయి. బేసికల్ గా కలీ లినక్స్ అంటారు. హరికృష్ణ గారు, మీ పాయింట్ కంటిన్యూ చేసే ముందు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, షమీం గారు. షమీం గారు, దయచేసి మీరు టీవీ చూసుకుంటూ మాట్లాడకండి. షమీం గారు, మీరు మాట్లాడాలి, మీకున్నటువంటి డౌట్ అడగండి, టీవీ చూసుకుంటూ మాట్లాడొద్దు ప్లీజ్.
సార్ బ్యాంకింగ్ హ్యాకింగ్ అంటే ఇంతకీ ఎట్లా సార్ అదే ఏంటి మళ్ళీ అడగండి. బ్యాంకింగ్ హ్యాకింగ్ అంటే ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నా సార్. అంటే బ్యాంకింగ్ హ్యాకింగ్ అనేది సపరేట్గా ఉండదు. బ్యాంకులో ఉన్నదాన్ని చోరీ కాకుండా హ్యాక్ కాకుండా చూడడం ఉంటుంది. అఫ్ కోర్స్ హరికృష్ణ గారు, హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్. దీనికి మీ క్వశ్చన్ అర్థమైంది. యా సో బ్యాంకింగ్ హ్యాకింగ్ అంటే బేసికల్ గా మనం హ్యాక్ చేయడం సాఫ్ట్వేర్ ద్వారా చేస్తాం. ఒకటి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ని హ్యాక్ చేయడం. అంటే మీరున్నారు బ్యాంక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక XYZ బ్యాంక్ ఉంది, లాక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా. అలాగా వాళ్ళ అకౌంట్ నంబర్ తెలుసు మీకు, పాస్వర్డ్ ని గెస్ చేయడమో లేకపోతే ఎలాగో మీరు ఏదన్నా ఒక సమ్ ఆర్ అదర్ టెక్నిక్, ఫిషింగ్ అటాక్స్ వల్ల మీరు పాస్వర్డ్ తెలియడం వల్ల దాన్ని అకౌంట్ టేక్ ఓవర్ ఆర్ ఒక సింగిల్ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. ఇది వన్ కైండ్ ఆఫ్ అటాక్. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక సింగిల్ అకౌంట్ ని టార్గెట్ చేయకుండా డైరెక్ట్ గా డేటాబేస్ ఉంటుంది. ఒక బ్యాంక్ కి ఒక డేటాబేస్ సర్వర్ ఉంటుంది. సర్వర్ అంతా కూడా కాంప్రమైజ్ చేయొచ్చు. సర్వర్ కాంప్రమైజ్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ బ్యాంక్ లో ఉండే అకౌంట్స్ అన్ని కాంప్రమైజ్ అయినట్లే. ఓకే. బట్ స్టిల్ ఒక బ్యాంక్ ని కాంప్రమైజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అది మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే లెవెల్ 1 సెక్యూరిటీ, లెవెల్ 2 సెక్యూరిటీ అలాగా ఉంటుంది. అంత డీప్ గా దీన్ని డిఫెన్స్ ఆఫ్ డెప్త్ అంటారు. బేసికల్ గా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇంట్రడ్యూస్ చేయడం ఎక్కువ బ్యాంక్ లో ఇది ఉంటుంది. అయినా కూడా సమ్ ఆర్ అదర్ వే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇన్సైడర్స్ హెల్ప్ చేయొచ్చు. బ్యాంక్ లో ఉండే వాళ్ళే కొద్దిగా హెల్ప్ చేసినట్టే చాలా ఈజీ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ లైక్ టార్గెటింగ్ ద బ్యాంకింగ్ వెబ్సైట్స్. అంటే బ్యాంకింగ్ వెబ్సైట్స్ ని, బ్యాంకింగ్ సర్వర్స్ ని హ్యాక్ చేయడం అంటారు. బట్ హరికృష్ణ గారు, యా అంటే దీని కంటిన్యూషన్లో ఇంకో క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ హ్యాకింగ్, బ్యాంక్స్ కాంప్రమైజ్ ఒకటే అయితే కనుక అవి కాంప్రమైజ్ చేయడం చాలా కష్టమైన విషయం. మీరు అన్నట్టు బ్యాంక్లో ఇన్సైడ్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప. బట్ కమింగ్ టు మొబైల్ కాంప్రమైజ్ చాలా ఈజీ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. మొబైల్లోకి ఓటీపీ రావడం, లేదంటే మొబైల్కి ఏదో ఒక లింక్ ప్రెస్ చేయడం, అది చేసిన నెక్స్ట్ మినిట్లోనే అకౌంట్లో ఉన్నటువంటి లక్షల రూపాయలు, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఇమ్మీడియట్గా కట్ అయిపోతున్నాయి, విత్డ్రాల్ అయిపోతున్నాయి. సో ఈ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సైబర్ పోలీస్ స్టేషన్లో చూస్తే కనుక మనం ఎక్కువగా అకౌంట్లోంచి డబ్బులు మాయమైనటువంటి కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ఈవెన్ మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఈరోజు ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఇట్లాంటి కేసెస్ విని చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో కూడా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇట్లాంటి అటాక్స్ జరిగినప్పుడు, అకౌంట్లోంచి డబ్బులు పోయినప్పుడు, సైబర్ అటాక్ జరిగినంత, హ్యాక్ జరిగినంత ఈజీగా వాటిని పట్టుకోవడం ఎక్కడ లేట్ అవుతోంది, ఎక్కడ జాప్యం జరుగుతోంది? అంత స్పీడీ సిస్టమ్ ఎందుకు లేదనుకోవాలా, లేదంటే ఉండి వాటికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా అడ్డొస్తున్నాయా? సో దీని గురించి ఎట్లా చెప్పొచ్చు? సో బేసికల్ గా లాస్ట్ 10 years లో మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మొబైల్లో వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈవెన్ నాన్ టెక్నికల్ పర్సన్, అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియదు, అయినా కూడా ఆ మొబైల్ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ పార్ట్ అయిపోయింది అనమాట. సో ఏం చేస్తారంటే, మొబైల్ ఒక మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చినప్పుడు, అది అసూస్ కావచ్చు, లేకపోతే ఐఫోన్ కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళు సెక్యూర్ గా ఇస్తారు మనకు. అంటే దాన్ని మాక్సిమం దాన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. సో ఎప్పుడో రేర్ గా వన్స్ ఇన్ 2 years 3 years మొబైల్ వల్ల బ్రేక్ అవుతుంది సాఫ్ట్వేర్. ఐ మీన్ టు సే లైక్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎక్కువ యాక్టివిటీస్, ఎక్కువ హ్యాకింగ్ మొబైల్ కి జరిగేది ఎందుకంటే ఇవి మొబైల్ యూజర్ వల్లే జరుగుతాయి. అంటే మనకు వాట్సాప్ ద్వారాను, మెయిల్ ద్వారాను ఏదో ఒక లింక్స్ వస్తాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ అంటే ఇష్టము, ఐ విల్ గెట్ ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్ లో, మీరు ఈ లింక్ క్లిక్ చేసినారంటే మీకు ఫ్రీ IPL టికెట్స్ వస్తాయి 5 అని చెప్తారు. ఓకే. చాలా మంది ఇప్పుడు 100 మంది ఈ మధ్యలో అవును, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా పెరిగిపోతున్నాయి. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి, పలానా గేమ్ ఆడమని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ కూడా వస్తున్నాయి. సో ఏదో విధంగా యూజర్ ని ట్రిక్ చేస్తారు, విక్టిమ్ ని ట్రిక్ చేస్తారు, అది క్లిక్ అయ్యేలాగా. ఒకసారి క్లిక్ అయినారంటే ఒక మలీషియస్ ప్రోగ్రామ్, మలీషియస్ సాఫ్ట్వేర్, అంటే డేంజరస్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. అది ఇన్స్టాల్ అయినప్పుడు నీ మొబైల్ వేరే వాళ్ళ హ్యాకర్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫోన్ పే యూస్ చేసి, లేదంటే నీ ఓటీపీ బ్యాంకింగ్ ఓటీపీస్ కైనా తీసుకోవచ్చు. సో ఒకసారి కంట్రోల్ వెళ్ళిపోయిందంటే ఏమైనా చేసుకోవచ్చు. అలాగా ఎక్కువ మొబైల్ బేస్డ్ అటాక్స్ జరుగుతాయి. దీన్ని ఫిషింగ్ అటాక్స్ అంటారు. మెయిల్ ద్వారా లేకపోతే SMS ద్వారా
లింక్స్ క్లిక్ చేయడము. మనకి సాఫ్ట్వేర్ అంత నాలెడ్జ్ ఉండదు ఎక్కువ మంది యూజర్స్ కి. దే థింక్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఓకే క్లిక్ చేద్దాం చూద్దాం అంటారు. క్లిక్ చేసేటప్పుడు కూడా మొబైల్ సాఫ్ట్వేర్ అలర్ట్ వస్తుంది, ఇది సేఫ్ సైట్ కాదు, మీరు ఓకేనా అలౌ చేయాలనుకుంటే అలౌ చేసేస్తారు. అవును, కాషన్స్ వస్తాయి. అవును, అలా వస్తాయి ఆటోమేటిక్. మనమే దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. అది ఇన్స్టాల్ చేసేది ఒకటే అయితే నువ్వు మరీ అది దాంట్లో మెసేజ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ దిస్ టు 5 members, యూ విల్ గెట్ అనదర్ 10,000 rupees డిస్కౌంట్ అని అంటారు, లేకపోతే ఒక కూపన్ అంటారు. మళ్ళీ వాళ్ళు ఒక 100 members పంపించేస్తారు. అవును. బట్ హరికృష్ణ గారు, ఈ బ్యాంకులోంచి ఖాళీ అయినంత ఈజీగా పట్టుకోవడంలో ఎందుకు అంత జాప్యం జరుగుతుంది? వై ఇట్స్ వెరీ బికమింగ్ లేట్? సంవత్సరాలు వన్స్ ఒకసారి అకౌంట్లోంచి డబ్బులు పోయినాయి అంటే ఇక అవి రికవరీ అవ్వడం అంత ఈజీ కాదు. రికవరీ కాని కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ ఈ డిలే ఉందనుకోవాలి? ఏ రకంగా జరుగుతోంది ఇంత డెప్త్ హ్యాకింగ్? అంటే ఇది ఎలాగా అంటే టు ఐడెంటిఫై ద హ్యాకర్, ఎవరు హ్యాక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ చేస్తారో కనుక్కోవడానికి మెయిన్ గా మనకు లీగల్ గా సపోర్ట్ కావాలి. అంటే సైబర్ లా చేసిండాలి, లాయర్స్ ఉంటారు, వాళ్ళకి లా చేసిండాలా, ప్లస్ సైబర్ సెక్యూరిటీ కూడా చేసిండాలి, నాలెడ్జ్ ఉండాలా. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ స్పెషల్ గా ఉంటుంది. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఈ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ తీసుకుంటారు, లేకపోతే స్కిల్స్ బాగా ఉంటాయి, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు 1 lakh మనకి డిడక్ట్ అయిపోయింది అని కేసు రైజ్ చేసినా అంటే సమ్వన్ షుడ్ సపోర్ట్, ఒక లాయర్ సపోర్ట్ కావాలా, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కావాలి. అండ్ దాన్ని ఐడెంటిఫై చేసేకి నీ మొబైల్ అంతా చెక్ చేయాలా, మీరు అవైలబిలిటీలో ఉండాలా. ఈ లీగల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. మరి సాఫ్ట్వేర్, మనము సాఫ్ట్వేర్ ద్వారా ఐడెంటిఫై చేయాలి కదా హ్యాకర్ ఎవరు చేశారు అనేది. సో ఇదంతా కొద్దిగా టిడిసియస్ ప్రాసెస్, డిఫికల్ట్ ప్రాసెస్. ఒకవేళ కనుక్కున్నా కూడా ఆ హ్యాకర్స్ ఎలాగా ఉంటారంటే ఇంటెలిజెంట్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సరే మీకు కనుక్కొనేసినారు ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి వెళ్ళింది, ఈ పర్టికులర్ హ్యాకర్ హైదరాబాద్ సమ్ ప్లేస్ లో ఉన్నారు, ఇతని అడ్రస్ ఇది అని వెళ్తారు అనుకోండి. యాక్చువల్ గా అది డమ్మీ అడ్రస్ ఉండొచ్చు, లేదంటే ఆ పర్సనే ఉండకపోవచ్చు. సో హ్యాకర్స్ ఎలాగా ఉన్నారంటే చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు వాళ్ళు. మీరు కనుక్కున్నా కూడా మీరు దాన్ని జస్ట్ వాళ్ళు విత్డ్రాల్ చేసే అకౌంట్లు కూడా వాళ్ళే కావు, అక్కడ కూడా మళ్ళీ ఇంకో హ్యాక్ చేసి ఎక్కడి నుంచో డబ్బులు విత్డ్రాల్ చేస్తారు. సో అమాయకుల అకౌంట్లోకి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని కేసెస్లో వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళకి తెలియకుండానే డబ్బులు వస్తాయి, వాళ్ళకి తెలియకుండానే విత్డ్రాల్ కూడా అయిపోతూ ఉంటాయి. సో హ్యాక్ జరిగేది ఇంకొక ప్లేస్ నుంచి. సో హ్యాకర్ 2 అకౌంట్లని ఇద్దరికి తెలియకుండానే మోసం చేస్తున్నాడు, రైట్? బట్ దీన్ని ఇది ఒక రీజన్ అయితే ఒక బ్యాంక్ ఉంది. ఒక నిమిషం హరికృష్ణ గారు, 1 second మీ లైన్ కంటిన్యూ చేయండి. బిఫోర్ దట్ శ్రీరామ్ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి. శ్రీరామ్ గారు, హలో శ్రీరామ్ గారు మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటి? సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ హ్యాకింగ్ ఎన్ని రకాలు సార్? ప్లస్ నాకు ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎక్కడ బెస్ట్ బాగా చెప్తారు సార్, ఎక్కడ కోర్స్ నేర్చుకోవడానికి? హరికృష్ణ గారు, హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలంటే ఎట్లా, ఎక్కడ నేర్చుకోవాలి? అసలు హ్యాకింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఆయన ప్రశ్న. ఓకే, సో జాబ్ పర్పస్ మీరు నేర్చుకోవాలి అంటే సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ స్ట్రీమ్స్ వస్తాయి. అంటే ఇది ఒక సబ్జెక్ట్ కాదు. ఒకటి వచ్చేసి హ్యాకింగ్ నేర్చుకోవడం, అంటే ఏం టూల్స్ యూస్ చేస్తారు వెబ్సైట్ హ్యాక్ చేయడానికి, మొబైల్ హ్యాక్ చేయడానికి, దీన్ని ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అంటారు. అండ్ కోర్ కాన్సెప్ట్ ఇది. కోర్ అంటే ఇది లేకుండా నెక్స్ట్ స్పెషలైజేషన్స్ ఏం రావు. ఈ కోర్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మీకు 2 to 3 months పడుతుంది ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి. ఇంకొక విధంగా సపరేట్ అంటే ఇంకొకటి మానిటరింగ్ అంటారు. అంటే ఒక కంపెనీలో వాళ్ళ సర్వర్స్ హ్యాక్ అవుతున్నాయా లేదా అనేసి ప్రతి ఒక్క సిస్టమ్, ప్రతి ఒక్క సర్వర్, ప్రతి ఒక్క డేటాని మానిటర్ చేస్తుంటారు. దీన్ని సాక్ అనలిస్ట్ అంటారు. ఇది సపరేట్ కోర్సు. దీనికి మళ్ళీ ఒక 2 months పడుతుంది. రెంట్లో ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు స్టార్టింగ్, లేదు 2 కూడా నేర్చుకోవచ్చు. సో ఎథికల్ హ్యాకింగ్ ఉంది 2 months, సాక్ అనలిస్ట్ అనేది ఒక 2 months. సో ఒకటి వచ్చేసి అఫెన్సివ్ అంటే హ్యాకింగ్ నేర్చుకోవడం, ఇంకొకటి వచ్చేసి డిఫెన్సివ్. డిఫెన్సివ్ అంటే ఎవరైనా హ్యాక్ చేస్తున్నారా మన ఆర్గనైజేషన్ అని మనకి అలర్ట్స్ వస్తాయి. ఈ 2 నేర్చుకోవాలి. అంటే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు బ్యాంక్ సెక్టార్కి సంబంధించినటువంటి హ్యాకింగ్ దాన్ని సెక్యూర్ చేసే వాళ్ళు సెక్యూరిటీ ఇంజనీర్స్ ఒకలాగుంటే,
మిగతా కంప్యూటర్ సంబంధించినటువంటి సెక్యూర్ సిస్టమ్ ఒకలాగుంటే, హ్యాకర్స్ ఒకలాగుంటే, బట్ దేశ భద్రతకు సంబంధించి, దేశ రహస్యాలకు సంబంధించి మిలిటరీలో కానీ, నేవీలో కానీ ఇట్లాంటి ప్లేసెస్లో హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా భారీ పటిష్టమైనటువంటి భద్రత ఉండాలి. చాలా ఇంటెలిజెన్స్ హ్యాకర్స్ దీంట్లో ఉండాలి, ఎథికల్ హ్యాకర్స్ దీంట్లో ఉండాలి. బట్ అక్కడి వరకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏమేమి స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలి, దీంట్లో భవిష్యత్ ఎట్లా ఉంటుంది, దీంట్లో జీతభత్యాలు ఎట్లా ఉంటాయి, హౌ కెన్ వి గెట్ ఫినాన్షియల్ సోర్సెస్ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్? యా, టు బిగిన్ విత్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ అంటారు. ప్రతి ఒక్కరికి ఈ హ్యాకింగ్ స్కిల్స్ నేర్చుకోవడం ఫస్ట్ ఆ కోర్ కాన్సెప్ట్. అది ఒక 2-3 months పడుతుంది. అది నేర్చుకోవడమే కాదు, బట్ దాంతో పాటు ఒక 1 year వర్క్ చేయాలి. మనం ఒక స్కిల్ నేర్చుకున్నామంటే ఒక 1 year రియల్ టైం వర్క్ చేసినప్పుడే మనకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత డిఫెన్సివ్ అని చెప్పాను, అంటే ఎవరైనా హ్యాక్ చేస్తున్నారా లేదా మన సర్వర్స్ ని అని. సో దానికి సపరేట్ టూల్స్ ఉంటాయి, స్ప్లంక్ అని, దెన్ క్యూ రేడర్ అని కొన్ని టూల్స్ వస్తాయి. అది ఒక 2 months. సో అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ ఇవి ఒక 4 months ట్రైనింగ్ ప్లస్ 1 year అట్లా వర్క్ చేస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ రెండు నేర్చుకోవడం వల్ల ఒక 10 to 12 lakhs ప్యాకేజ్ వస్తుంది ఒక 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి. దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫెన్స్ అన్నారు, మిలిటరీ అన్నారు కదా, ఇవన్నీ చాలా సెక్యూర్ సిస్టమ్స్. ఇందులో హరికృష్ణ గారు కంటిన్యూ చేద్దాం డిఫెన్స్ సిస్టమ్, ఎందుకంటే అది ఇంపార్టెంట్ లైన్. బిఫోర్ దట్ మనకు ఫరీదా గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫరీదా గారు, గుడ్ ఈవినింగ్. ఫరీదా గారు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడండి. యా, మాట్లాడండి. మీకు డౌట్ ఉంది, మీ డౌట్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఏం సార్ ఇంతకీ? రైట్, డిస్కస్ చేస్తున్నాం ఫరీదా గారు. మీరు ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, దానిపైన నడుస్తుంది. సైబర్ సెక్యూరిటీ గురించి ఇందాక కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. హరికృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, ఎట్లా నేర్చుకోవాలి ఏంటనేది? దాని గురించే సార్. ఓకే, డన్. యా, ఓకే హరికృష్ణ గారు ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఒక 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ పైన వర్క్ చేయగలగాలి. దాని తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ తీసుకోవాలి. అడ్వాన్స్డ్ అంటే ఎలాగంటే ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఎవాల్వ్ అవుతుంది, క్లౌడ్ ఉంది, క్లౌడ్ సెక్యూరిటీ నేర్చుకోవాలా. తర్వాత ఈ ఒక ఆర్గనైజేషన్ ని డిజైన్ చేయాలి, సెక్యూరిటీ సిస్టమ్ ఎలా డిజైన్ చేస్తాం. ఒక పెద్ద కంపెనీ అంటే మనకి ఒక 10,000 కంప్యూటర్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, ఎంప్లాయీ కంప్యూటర్స్ ఉంటాయి, స్విచెస్, వైఫై రూటర్స్ ఉంటుంది, మొబైల్ యూజర్స్ ఉంటారు. ఇవన్నిటికీ ఒక సెక్యూర్ ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేయాలి. ఈవెన్ ఈ డిఫెన్స్ లో కూడా మిలిటరీ సిస్టమ్స్ లో సెక్యూర్ డిజైన్ అంటారు. దాన్ని డిజైన్ చేయాలంటే ఒక ఆర్కిటెక్ట్ కావాలి, సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. బట్ ఒకటి హరికృష్ణ, ఒకటి ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు నేర్చుకునేటువంటి పిల్లలు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ ఏంటి? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది? ఏం చదువుకొని ఉండాలి? could you conclude on it? ఓకే, ప్రీ రిక్విజిట్ అంటే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ప్రీ రిక్విజిట్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హ్యాకర్ బుక్ టెక్నాలజీస్, ఇది బెంగళూరులో ఉంది. ఇక్కడ ప్రీ రిక్విజిట్ అంటే ఏం లేదు, మీరు నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంది అంటే మీకు 0 knowledge తో వచ్చినా కూడా మిమ్మల్ని సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ గా మేము ప్రిపేర్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ ఈ ట్రైనింగ్ సెంటర్స్ లో కొన్ని యుఎస్ సర్టిఫికేషన్ బోర్డ్ తో అలైన్ అయి ఉంటాయి, అక్రిడేట్ ట్రైనింగ్ సెంటర్స్, ఏటీసీ అంటారు. బెంగళూరులో ఒక 4 ఉన్నాయి ఇలాగా, హైదరాబాద్ లో కూడా ఒక 4-5 ఉన్నాయి. ఇప్పుడు హ్యాకర్ బుక్ టెక్నాలజీస్ ఉంది, నెక్స్ట్ హ్యాకర్ స్కూల్ అని ఒకటి ఉంది బెంగళూరులో. అలాగే ఆల్మోస్ట్ 4 ఉన్నాయి. మీరు ఏటీసీస్ లో జాయిన్ అయితే వీళ్ళు ఎలాగంటే కొన్ని స్టాండర్డ్స్ బాగా ఫాలో అయ్యి ట్రైనింగ్ బాగా ఇచ్చేసి అలాగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ గారు. సో మొత్తానికి ప్రస్తుతానికి ఐటీ రంగంలో రకరకాల అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి జరుగుతోంది. దీంట్లో భాగంగా ఒకవైపు ఏఐ ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి దిశగా వెళ్తోంది, చాలా స్పీడప్గా వెళ్తోంది. యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా ఏఐ రంగం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే
స్పీడప్గా ముందుకెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఏమి నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ నేర్చుకోవాలి అన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.